ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది. మన రిషిధార ప్లాన్ ప్రకారం అయితే శైలేంద్ర దేవ్యానికైతే చుక్కలు చూపించబోతున్నారు. ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్తే శైలేంద్ర లాస్ట్ సైన్ ఇక చేయబోతూ ఈ కాలేజ్ని పోగొట్టుకోవడం నాకు చాలా బాధగా ఉందని మంత్రి గారితో చెప్తుండడంతో, మీరు సైన్ చేయండి శైలేంద్ర గారని చెప్తూ ఉంటారు మంత్రి గారు. అంతలోనే ఇక వసుధార ఎంట్రీ ఇస్తుంది. దాంతో ఇక మంత్రి గారు వసుధారని చూసి అమ్మ వసుధార అని అంటారు. ఇక అటువైపు తిరుగున్న మహేంద్ర ఇక ఫణీంద్ర వసుధార వైపు తిరుగుతారు. ఇక అలాగే శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దెయ్యం దెయ్యం అంటూ ఉండడంతో వసుధార నేను దెయ్యం ఏంటని అంటుంది. అంటే నువ్వు వచ్చేసావా అని అంటుండడంతో నేను వచ్చేసానని అంటుంది. ఇక మహేంద్ర అమ్మ వసుధార నువ్వు తిరిగి వచ్చావంటే రిషి అని అంటుండడంతో అవును మామయ్య, నేను రిషి సార్ నీడని నేను వచ్చానంటే రూపం వెంటే వస్తుంది అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక రిషి కాలేజ్లోకి ఎంట్రీ ఇవ్వడం, స్టూడెంట్స్ అందరూ పూలతో స్వాగతించడం, దాంతో రిషి చాలా ధీమాగా మునుపటి రిషేంద్ర భూషణ్ లాగా స్టైల్గా అయితే నడుచుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ఇక శైలేంద్ర అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక మహేంద్ర ఒక్కసారిగా రిషిని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని నాన్న రిషి అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక రిషి కూడా డాడ్ అని చెప్పి ఇక ప్రేమగా తను కూడా కౌగిలించుకొని ఎమోషనల్ అవుతూ ఉండడంతో ఇక ఫణీంద్ర నాన్న రిషి నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా నమ్మలేకపోతున్నానని మాట్లాడుతూ ఉంటారు. ఇక మంత్రి గారు కూడా రిషి నువ్వు నిజంగా రావడం చాలా చాలా ఇదొక అద్భుతంలా అనిపిస్తుంది. నువ్వు లేవని అలాగే ఇక తిరిగి రావని చెప్పి అందరు అంటుంటే నేను కూడా నిజమే అనుకున్నాను. కానీ వసుధార మాటే నిజమైంది. తను నువ్వు బ్రతుకున్నావని అందరితో వాదించింది. అదే నిజమైంది. వసుధారే నిన్ను తీసుకొచ్చింది అని చెప్తుండడంతో ఇక రిషి నవ్వుతూ ఉంటాడు. ఇక మంత్రి గారు ఇక ఇక్కడ నాకేం పని లేదు. అయినా ఈ కాలేజ్ని ఇక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకుంటుంది? ఈ కాలేజ్ ఎండి రిషి యంగ్ బాయ్ తిరిగి వచ్చాడు కదా, ఈ కాలేజ్ని మళ్ళీ మున్పటి స్థాయికి తీసుకెళ్తాడు. సరే యంగ్ బాయ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి మంత్రి గారైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక మహేంద్ర ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, ఎక్కడున్నావు ఎన్ని రోజులు, అయినా నువ్వు లేవని అందరూ అంటూ ఉంటే నా మనసు నమ్మకపోయినా వీళ్ళందరూ చెప్పే మాటలకి నేను కూడా మౌనంగా ఉన్నాను. కానీ వసుధార మాత్రం అందరినీ ఎదిరించింది. ఈరోజు వసుధార నిన్ను తీసుకొచ్చింది. నిజంగానే వసుధార ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని అందరికీ మాటిచ్చింది. మాటిచ్చినట్టుగా తీసుకొచ్చింది. నా కొడుకుని నాకు తీసుకొచ్చి అప్పగించావమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలని వసుధారతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి మామయ్య, అయినా నేను నా నేను రిషి సార్ వేరు వేరు కాదు. అయినా రిషి సార్ ఎక్కడో ఉండబట్టే నేను కూడా ప్రాణాలతో ఉన్నాను అని చెప్తూ ఉంటే అవునమ్మా మీ బంధం నిజంగా చాలా బలమైందని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఫణీంద్ర ఇక మాకేం బాధ లేదు నాన్న, నువ్వు వచ్చేసావు, ఇక కాలేజ్ని నువ్వు వస్తారో చూసుకుంటారు అని చెప్తూ ఉండడంతో ఇక ఏం తెలియనట్టుగా దేవయాని కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, నువ్వు లేకపోవడంతో మీ పెద్దమ్మ చూడు ఎలా అయిపోయిందని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా మన కాలేజ్ మనకు వచ్చేసింది, మన రిషి సార్ మనకు తిరిగి వచ్చారు, ఇక ఈ కాలేజ్ మళ్ళీ చూడరా ఎలా ఉంటుందో అని స్టూడెంట్స్ అందరూ చెప్తూ ఇక రిషి సార్ మీరు రావడం ఆనందంగా ఉంది అని చెప్తుండడంతో చాలా థ్యాంక్స్, అయినా ఇంతమంది అభిమానం ఉంటే నాకేమవుతుంది, అందుకోసమే నేను తిరిగి వచ్చానని చెప్తూ ఉంటాడు. ఇక శైలేంద్రకి మాత్రం ఇదంతా చూస్తూ దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఉన్న దేవయాని ఏంట్రా ఇదంతా అని అంటుండడంతో ఇక ధరణి వీళ్ళిద్దరికి ఇక చుక్కలు కనిపిస్తున్నట్టున్నాయని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత శైలేంద్ర ఇప్పుడే తేల్చేస్తాను మామ్ అని చెప్పి ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక రిషికి. ఇక రిషి ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తానని పక్కకి వెళ్తాడు. ఇక శైలేంద్ర ఫోన్లో రే ఏంట్రా ఇదంతా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుండడంతో నన్నేం చేయమంటారు సార్, మీరు చెప్పినట్టు నేను ప్లాన్ ప్రకారం నేను బయలుదేరాను, కానీ వస్తారా మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారో ఏమో నన్ను తన భర్త రిషిని అని చెప్పి ఇలా
ప్లాన్ అంతా మార్చి ఇలా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను రిషిని కాదని చెప్తే ఇక అందరికీ డౌట్ వస్తుందని నేను కూడా ఊరుకున్నాను. అయినా నేను ఇదంతా కావాలని చేయలేదు. అయినా అన్నీ వివరంగా తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇలా ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళెవరికైనా డౌట్ రావచ్చు అని చెప్తుండడంతో, శభాష్ రా! నువ్వు చాలా బాగా నటించావు. అసలు నిజంగా నేనే నిన్ను రిషిని అనుకున్నాను. సరే అయితే తర్వాత కలిసి మాట్లాడుకుందామని అంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక రిషి రేపటి కథలో అయితే ఇలానే ప్లాన్ చేస్తాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.